మనము సాగునీటి ఎన్నికలకి సంబంధించిన ఫలితాలు చూసాం. టీడీపీకే పెద్దపీట వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? సాగునీటి ఎన్నికల ఫలితాలు, ఎన్నికల సరళి చూసిన తర్వాత ఇంకా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఆ తర్వాత తిరిగి ఓడిపోయేంత వరకు, లేదా తిరిగి ఆ ఎన్నికలే మరోసారి నేషనల్ ఎలక్షన్స్ లాగా జరిగితే తప్ప మిగిలిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే గెలుస్తారు అనే ఒక సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో ఒక స్థాయికి వచ్చేసింది. దీనికి గతంలో వైసీపీ కూడా కారణం. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ఇదే పద్ధతిలో జరిపారు. దీంట్లో వాళ్ళకు ఇంకా 4 ఏళ్ళ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు వైసీపీకైనా ఇప్పుడు తెలుగుదేశం జనరల్ అడ్వాంటేజ్ ఉంటుంది 60-70%. కానీ వీళ్ళు ఇంకో 10-20% వేసుకొని మొత్తం కొట్టేశారు. అప్పుడు చేశారు, అటు చేశారు. చివరికి ఆ 20% ఏమైంది, మొత్తం ఇట్లా గెలిచినారా అనే పరిస్థితికి దాపురించింది గతంలో వైసీపీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే రూట్లో పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వ్యవహార శైలికి, ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రతిపక్ష వ్యవహార శైలికి, పర్టికులర్గా పులివెందుల్లో కూడా గెలవడం అనేది చూసినప్పుడు కొంచెం డిఫరెన్స్ అనేది ప్రతిపక్షంలో కనిపిస్తుంది తప్ప అధికార పార్టీలో మాత్రం ఒకే రకమైన పద్ధతులు మనకు కనిపిస్తాయి. సరే, మీరు అన్నట్టుగా ఒకవేళ నిజంగానే ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయో దాన్ని బేస్ చేసుకునే ఇటువంటి దాంట్లో కూడా ఫలితాలు వచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ పులివెందుల విషయం అయితే కాస్త మనం డిఫరెంట్గా ఆలోచించాల్సిందే. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా అక్కడ ఇటువంటి ఫలితాలను ఇప్పటి వరకు చూడలేదు. ఇది ఎవరి ఫెయిల్యూర్ అనుకోవాలి, ఎవరి సక్సెస్ అనుకోవాలి, ఏం జరుగుండొచ్చు అనుకోవచ్చు? పులివెందుల ఎపిసోడ్లో నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు అక్కడ కూడా ఏంటి, సాగునీటి ఎన్నికలు ఏం చేయాలంటే రైతులు నామినేషన్ వేయాలి. నామినేషన్ రైతు వేయాలంటే ఆ ప్రాంతంలో ఉన్నట్టు విఆర్ఓ న్యూట్ జ్యూస్ సర్టిఫికేట్, మామూలుగా పన్నులు ఉంటాయి కదా రైతులకి, నీటి పన్నులు, నీటి తీరువ పన్నులు, ఆ పన్నులు కట్టేసున్నా కట్టకపోయినా న్యూట్ జ్యూస్ సర్టిఫికేట్ తీయాలి పోటీ చేసేవాళ్ళు. న్యూట్ జ్యూస్ సర్టిఫికేట్ వైసీపీతో పోటీ చేస్తారనే వాళ్ళు ఎవరికి అధికారులు ఇవ్వలేదు అనేది వైసీపీ యొక్క ప్రధాన. ఆ నోటీస్ ఇవ్వకపోతే నామినేషన్ ఇవ్వలేడు కదా అనేది ఒకటి. రెండో పాయింట్, మేము కొంత చోట గొడవబడి తెచ్చుకున్నా దాన్ని చించేశారు ఆ నోటీస్ సర్టిఫికేట్, అందువల్ల నామినేషన్ ఇవ్వలేకపోయినా అన్నింటిలో వాళ్ళు గెలిచారు అన్నారు. ఇది జరుగుంటే ప్రభుత్వాన్ని తప్పట్టచ్చు. ఇది జరిగి వాళ్ళు చెప్పినట్టు కాకపోయినా మొత్తం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారనేది పులివెందుల ఎన్నికలు బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ వైసీపీ ఏమి నేర్చుకోవాలి? వాళ్ళు దౌర్జన్యం చేశారు, వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. మరి ప్రతిఘటన ఎక్కడ? ప్రతిఘటన పోయి కొట్లాడుకొని చంపుకొని కొట్లాడుకోవాలి కావాల్సిన ప్రజాస్వామ్యంలో ప్రతిఘటన నిరసన తెలియజేయచ్చు, ధర్నా చేయొచ్చు, అనేక రూపాల్లో ప్రశ్నించవచ్చు. గతం తెలుగుదేశం పార్టీ చేసింది కదా. మీరు ఇనానమస్ చేసినప్పుడు పోటీ చేసినా చేయకపోయినా మొత్తం అన్యాయం చేసేసినారు, రాజ్యాంగాన్ని కూలీ చేశారు, మొత్తం రాష్ట్రం అంతా ప్రాపగండా చేశారు కదా. మీరు 10-20% మంది అన్యాయంగా ఇనానమస్ అయితే ఇనానమస్ అయిన వాళ్ళందరినీ ఆ ఘాట్లో కట్టేయగలిగినారు. కానీ మీరు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. పులివెందుల్లో ఎందుకు జరిగిందంటే 2 కారణాలు స్వర్ణ గారు. ఒకటి, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద లెసన్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోలా, పార్టీ శ్రేణుల్లో పార్టీ నాయకుల విశ్వాసాన్ని కోల్పోయినట్టు అది పులివెందులో క్లియర్గా కనిపిస్తాను. పులివెందుల ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు ప్రస్తావన రాని నుంచి వాళ్ళు ఏ పార్టీ అయినా వాళ్ళు తప్ప ఇంకెవరు ఆ ప్రాంతంలో గెలవలేనటువంటి నియోజకవర్గంలో ఈరోజు ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితికి నెట్టడం దయనీయమైన పరిస్థితి నెట్టేస్తుంది. అధికార దుర్వినియోగాలు చేస్తుండొచ్చు, ప్రతిఘటన ఎక్కడ కనపడలేదే. ఎందుకు కనపడలేదంటే వైసీపీ శ్రేణులందరూ కొన్ని రకాల భయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే వాళ్ళ అధికార పార్టీకి భయం లేదు, అధికారానికి భయం లేదు, వాళ్ళ భయం అంతా జగనే. ఎందుకు అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు వల్ల కార్యకర్తలకు, నాయకులకు పూర్తిగా దూరం అయినాడు. పూర్తిగా దూరం కావడం వల్ల, అది పులివెందులకు కూడా దూరం అవడం వల్ల ఈరోజు కొట్లాడతాం, కేసులు పెట్టించుకుంటాం, నిలబడతాం, మళ్ళీ జగన్ గారు అధికారానికి వస్తారు, మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మొదటికి వస్తుంది కదా, జగన్ కలవగలవా, పులివెందులో అనుకోవడం విషాదం అనిపిస్తుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అన్యాయంగా గెలిచారు ఇనానమస్ అన్నారు కదా, ఎంపీటీసీ జడ్పీటీసీ వైసీపీలో. ప్రతి చోట టెలికాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి, చంద్రగిరి, ఏ నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్ పిలుస్తాడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుస్తాడు, టెలికాన్ఫరెన్స్ లో ఎందుకు పోటీ చేయట్లేదు, మీ వెనకాల మేము ఉన్నాం కానీ అని భరోసా, బెదిరింపు, హెచ్చరిక. ఆడ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయకపోతే ఇంకొక లైన్లో తీసుకుంటాడు, 50-60 మంది ఉంటారు, నువ్వేం చేస్తున్నావు, నేను దీపతి నీ తాట తీస్తా, భరోసా తాట తీస్తా, 2 చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాన పోటీ చేసి ఏ కార్యకర్తలన్నా ఇట్లా మాట్లాడే పరిస్థితుందా?
మాట్లాడమని చూద్దాం, మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడలేడు? ఆయన వాళ్ళ పార్టీ చుట్టూ ఉన్న రామకృష్ణారెడ్డి గారికో, విజయసాయి రెడ్డికో, సుబ్బారెడ్డికో చెప్తారు. వాళ్ళు జిల్లా ఎమ్మెల్యే నీరో చెప్తారు, అంతే గప్ చెప్పు. మళ్ళీ ఎమ్మెల్యే కానీ పోయి ఎవరికైనా కార్యకర్త చెప్పాడు, మా చేసిన వాళ్ళు 5 ఏళ్ళు అంటారు, మిమ్మల్ని నమ్ముకోడు పోటీ చేయాలని అంటారు. అంటే ఎంత విడిపోయింది చూడు. చంద్రబాబు నాయుడు పార్టీని నడపడానికి జగన్ గారి పార్టీ నడికి ఎంత వ్యత్యాసం ఉంది. పులివెందులకు ఒక ప్రత్యేకత ఉంది స్వర్ణ గారు. పులివెందులో ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కథ ఉంది. ఒక ఆయన చెప్పాడు నాకు, పులివెందుల నుంచి ఎవరో ఒక పెద్ద పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి బాగా తెలిసిన ఆయన ప్రజా దర్బార్లో కలిసిరంట. కలిసి ఏరా అరే ఒరే అంటారు రాయలసీమలో, ఏరా ఇట్లా వచ్చినావంటే ఏ లేదురా సినిమా థియేటర్ టికెట్ వేయలేదు నాకు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, నాకు టికెట్ కావాలి, పులివెందులు వస్తే ముఖ్యమంత్రి టికెట్ లేదని. ఏం కర్మరా బాబు, ముఖ్యమంత్రిని అడిగే కోరిక లేదని ఆయన అక్కడి నుంచి ఏర్పాటు చేసి ఈ సినిమా చూపించి బిర్యానీ చేసి పంపించినాడు. ఆ లెవెల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వారసుడు ఈరోజు దర్శనమే లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేడర్కి దూరం అయినాడు. ఆ భరోసా లేకపోవడం ఈరోజు పులివెందుల్లో ఈ పరిస్థితి వచ్చింది అనేది క్లియర్ గా అర్థం. సార్ యాక్చువల్ గా చెప్పాలంటే రాజకీయాల ఈ గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గాను ఓవర్ నైట్ లోనూ పడిపోయేది కాదు, రైట్? అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుందని ఎప్పటి నుంచో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు కావచ్చు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంత కూడా స్పందించదు. ఒక రకంగా చెప్పడం ఒకలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరి మాట వినని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిదని ఇప్పటికే చెబుతూ ఉన్న నేపథ్యంలో ఆ పందాలో వెళ్ళడం వల్లే సొంత నియోజకవర్గం మీద కూడా పట్టు కోల్పోయే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. పులివెందుల్లో ఈ రోజుకి కూడా జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు. రాష్ట్రంలో ఘోర పరాజయం. కడప జిల్లాలో మెజారిటీ సీట్లు పోయినాయి, అయినా 60,000 మెజారిటీ గెలిచినాడు. 10,000కు 15,000కు పడిపోవాల్సింది. 60,000 అంటే పైపించి వాళ్ళ చెల్లెలు కూడా అదనంగా ఇన్ని ఉన్న 60,000 మెజారిటీ పైన గెలిచినాడు. కడప ఎంపీ గెలవడానికి కూడా పులివెందులే కాదు. జగన్ పట్ల ప్రజల విశ్వాసం, కార్యకర్తలు కూడా జగన్ పట్ల నమ్మకుంది. జగన్ మారడని, ఎవరి మాట వినడనేది తప్పు. జగన్ మారడు, అందరి మాట బాగా వింటాడు, సమస్యలు అందరిని కలవడు. సమస్యలు అంటే ఎవరు పోయి చెప్పినా జగన్ వింటాడు, విశ్వాసం తీసుకుంటాడు, భరోసా ఇస్తాడు. సమస్యలో జగన్ దర్శనం దొరకదు. దర్శనం దొరికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేవుడు దర్శనం ఇడు. ఆయనకి కేడర్కి మధ్య బారికేడ్లు ఉన్నాయి. బహుశా చెట్లు దుర్భేద్యమైన బ్యారికేడ్, పాకిస్తాన్ ఇండియా బార్డర్లకు కూడా అంత బ్యారికేడ్స్ ఉండవు. అంత బ్యారికేడ్లు పెట్టుకున్నాడు, ఎవరిని కలవలేని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెడ్రూమ్ లో కూడా పోయే చనువున్న కార్యకర్తలు కూడా చుట్టుపక్కల దయాదాక్షిణ్యాలతో కలవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఎట్లా సహిస్తారు? కాబట్టి అది ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా బాగా చేస్తాడు, కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఒకసారి జగన్ కలిసేసిందంటే ఇంక 10 ఏళ్ళు పనిచేస్తాడు. అంత భరోసా ఇస్తాడు, అంత ఆకర్షణీయ శక్తి ఉంది. ప్రజల విశ్వాసం కోల్పోలేదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ 60,000 మెజారిటీ. సమస్యల్లో వాళ్ళకి ఈయనకి మధ్య బ్యారికేడ్, ఆ బ్యారికేడ్ ఆయన తొలగించుకోవాలి. అది తొలగించుకోకపోతే భయం. ఇప్పుడు వాళ్ళ అధికారులు గెలిచినారు, మనం వస్తే మనం చూసుకున్నాం, ఎందుకు గొడవ అనే పరిస్థితి వచ్చేసింది వైసీపీ కేడర్ పరిస్థితి.